వన్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం టాపిక్లో సింపుల్ ఈక్వేషన్ టాపిక్లో రూట్ కానీ స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీలో పాయింట్లు ఉంటే స్క్వేర్ రూట్లో కానీ క్యూబ్ రూట్లో కానీ పాయింట్లు ఉంటే ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండర్ రూట్ 0.0441 అనేది మనం క్వశ్చన్. ఫస్ట్ మనకు ఈ జీరోలు ఇందులో జీరోలు ఉంటే పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ అనేది జీరోలు ఉంటే పక్కన పెట్టేసేయండి. ఓన్లీ అంకెలను తీసుకోండి. ఫస్ట్ అంకెలను తీసుకుంటే మనకు ఏం మిగిలింది? 441. ఈ 441 అనేది దేని యొక్క స్క్వేర్? 441 అనేది మనకు 441 అనేది 21 యొక్క స్క్వేర్. 441 అనేది మనకు 21 యొక్క స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ మరియు రూట్, ఈ స్క్వేర్ మరియు ఈ రూటు క్యాన్సల్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్లో మనకు చూడండి ఒకసారి, ఈ పాయింట్ తర్వాత మనకు 2 అంకెలకు ఒక పాయింట్ తీసుకోండి. 2 అంకెలకు 1, ఈ పాయింట్ తర్వాత 2 అంకెలకు 1, అలాగే 2 అంకెలకు 1. ఇవి యాడ్ చేస్తే మనకు 2 వస్తాయి. 2 వచ్చినాయి కదా, మనకు ఇక్కడ మిగిలింది ఎంత? 21. ఇక్కడ ఈ 2ని రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోండి. 2 అంకెల తర్వాత ఎందుకు పెట్టుకున్నాం? పాయింట్ తర్వాత 2 అంకెలకు ఒక పాయింట్, అలాగే 2 అంకెలకు ఒక పాయింట్, మొత్తం 2 పాయింట్ల తర్వాత మనకు పాయింట్ పెట్టుకోవాలి. మొత్తం 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి మనం. సరే, నెక్స్ట్ రెండో చూద్దాం. అండర్ రూట్ 6.76 ఈక్వల్ టు ఎంత? మనకు పాయింట్ లేకుండా, జీరో లేకుండా ఇందులో మనకు ఓన్లీ అంకెలు మాత్రమే ఉన్నాయి. అంకెలు తీసుకుంటే 676. ఈ 676 యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత అంటే మనకు 26 స్క్వేర్ చేస్తే మనకు 676 రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్క్వేరు మరియు ఈ రూట్ పోతే మనకు 26 మిగులుతుంది. ఈ 26 నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్లో ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ 4 అంకెలు ఉంటే 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి దానిలో ఆఫ్ చేయాలి, అంటే ఒక సంఖ్య తర్వాత పాయింట్, రైట్ సైడ్ నుంచి వెళ్ళి ఒక అంకె తర్వాత పాయింట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అండర్ రూట్ 0.0225. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి? జీరోలతో సంబంధించుకున్న ఇచ్చిన వాల్యూస్ అంకెని తీసుకోవాలి. ఇది దేని యొక్క స్క్వేర్ రూటు? 15 స్క్వేర్ రూట్, 15 యొక్క స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో స్క్వేర్ మరియు రూట్ని క్యాన్సిల్ పోతే మనకు మిగిలేది 15. నెక్స్ట్ ఏం చేయాలి? పాయింట్ తర్వాత 2 అంకెలకు 1 తీసుకోండి, అలాగే 2 అంకెలకు 1, మొత్తం చేస్తే మనకు 2. అంటే ఇచ్చిన 15లో మనకు రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1, 2 పాయింట్. అలాగే 3 అంకెలు ఉంటే 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ అండర్ రూట్ 0.00441. అండర్ రూట్ 0.0041. మనకు జీరోలతో సంబంధం లేకుండా 441 ఉంది. ఈ 441ని ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు? 441ని 21 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ మరియు ఈ రూట్ పోద్ది, మనకు మిగిలింది 21. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? పాయింట్ తర్వాత 2 అంకెలు బదులు 1 తీసుకోవాలి. పాయింట్ తర్వాత 2 అంకెలకు 1, అలాగే 2 అంకెలకు 1. ఇక్కడ సారీ అండి, ఇంకొక 0 చూడండి ఒకసారి. 2 అంకెలకు 1, అలాగే ఈ 2 అంకెలకు 1, ఈ 2 అంకెలకు 1, ఈ 2 అంకెలకు 1, ఈ 2 అంకెలకు 1, ఈ 2 అంకెలకు 1. అంటే మొత్తం 3 సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ నుంచి 3 అంకెల తర్వాత 1, 2, 3 అంకెలు ఏది కాబట్టి 0 పెట్టుకుంటే
జీరో తర్వాత పాయింట్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఆన్సర్ 0.021 అనేది మనకు ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. అండర్ రూట్ 2.25 ఈక్వల్ టు ఎంత? ఇందులో జీరోలు లేవు కాబట్టి మనకు డైరెక్ట్ వాల్యూ తీసుకుంటే 225. ఈ 225 అనేది దేని యొక్క స్క్వేర్? 15 యొక్క స్క్వేర్. 15 యొక్క స్క్వేర్. ఈ స్క్వేర్ మరియు రూట్ క్యాన్సిల్ అయితే మనకు మిగిలిద్ది 15 ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఒక అంకె తర్వాత పాయింట్. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్. అండర్ రూట్ 0.00 and 00 and 0676. 0.00000676 అనేది మనకు క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేయాలి? పాయింట్లతోని జీరోతో సంబంధం లేకుండా 676 అనేది రాసుకోండి. ఈ 676 అనేది మనకు 26 యొక్క స్క్వేర్. స్క్వేర్ రూట్ పోద్ది, మిగిలిన సంఖ్య 26. చూడండి ఒకసారి. ఈ 26 పాయింట్ తర్వాత 2 అంకెలకు ఒక అంకె తర్వాత పాయింట్, అలాగే మరొక 2 అంకెలకు, అలాగే మరొక 2 అంకెలకు, అలాగే మరొక 2 అంకెలకు. మొత్తం ఎన్ని? 1 2 3 4. 4 అంకెల తర్వాత పాయింట్లు పెట్టుకోవాలి. 1 2 3 4. ఆ 4 అంకెల తర్వాత మనకు పాయింట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంతకుముందు మనకు స్క్వేర్లు చూసాం, స్క్వేర్ వాల్యూస్. ఇప్పుడు క్యూబ్ ది రూట్ ఆఫ్ చూద్దాం ఒకసారి. క్యూబ్ ది రూట్ ఆఫ్ 0.0000064. క్యూబ్ ది రూట్ ఆఫ్ 0.00064. ఒకసారి ఈ పాయింట్లతో జీరోలతో సంబంధం లేకుండా 64 రాసుకుంటే ఈ 64 అనేది దేని యొక్క క్యూబు? 4 యొక్క క్యూబ్. ఒకసారి చూడండి. 4 × 4 × 4. 4 4 16, 6 4 64. 64 వచ్చిందా? అంటే ఇది 4 యొక్క క్యూబ్ అనేది 64. ఓకే. నెక్స్ట్ చూడండి ఒకసారి 64ని. ఇంతకుముందుకు మనకు స్క్వేర్ రూట్ కాబట్టి 2 సంఖ్యలకు ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. ఇప్పుడు క్యూబ్ ది రూట్ అంటే 3 అంకెల తర్వాత ఒక పాయింట్ పెట్టుకోవాలి. చూడండి ఒకసారి. పాయింట్ తర్వాత 3 అంకెలు ఒకటి, అలాగే 3 అంకెల తర్వాత ఒక పాయింట్. ఓకేనా? అర్థమైందా? ఇంతకుముందు 2 ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ స్క్వేర్ రూట్ ఏం లేకపోతే 2 అన్నట్టు. ఇక్కడ మనకు క్యూబ్ రూట్ ఇచ్చాడు కాబట్టి పాయింట్ తర్వాత 3 అంకెలకు ఒకటి, అలాగే 3 అంకెలకు ఒకటి. మొత్తం టోటల్ ఎంత? 1 1 2. అంటే 1 2 అంకెల తర్వాత, సరే ఇక్కడ 4 యొక్క క్యూబ్ కదా, మనకు 2 అంకెలు అంటే 4, ఇంకో అంకె లేదు కాబట్టి 0. నెక్స్ట్ పాయింట్. ఓకే. ఒకసారి మళ్ళీ చూద్దామా. క్యూబ్ ది రూట్ ఆఫ్ 0.00064. ఇక్కడ 64 అనేది 4 యొక్క క్యూబ్. 4 యొక్క క్యూబ్ కాబట్టి మనం ఇక్కడ 4 రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? పాయింట్ల తర్వాత 3 అంకెలకు ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 3 అంకెలు అనేది ఒకటి ఉంది, మరొక 3 అంకెలు అనేది ఒకటి, మొత్తం 2 ఉన్నాయి. ఈ 2 యాడ్ చేస్తే మనకు 2. అంటే ఇక్కడ ఆన్సర్లో 2 అంకెల తర్వాత రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఫస్ట్ 4 ఉంది. 4 ఎందుకు రాసుకున్నా? 4 యొక్క క్యూబ్ 64 కాబట్టి 4 రాసుకున్నాం. ఇంకో అంకె లేదు మనకు కాబట్టి 0 తీసుకున్నాం. పాయింట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లో క్యూబ్ ది రూట్ ఆఫ్ 0.125. క్యూబ్ ది రూట్ ఆఫ్ 0.125. మనకు ఈ 125ని ఇండివిజువల్ రాసుకుంటే ఈ 125 దేని యొక్క క్యూబు? 5 యొక్క క్యూబ్. మనకు క్యూబ్ రూట్లు అనేది క్యూబ్స్ రావాలి. 1 to 30 వరకు, మినిమం 1 to 30 వరకు క్యూబ్స్ రావాలి. అలాగే 1 to 30 వరకు స్క్వేర్ యొక్క వాల్యూస్ తెలిసి ఉండాలి. కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళకు 100% 1 to 30 క్యూబ్స్, 1 to 30 స్క్వేర్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ స్టెప్లో మనకు 5 అవుద్ది.
నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, పాయింట్ల తర్వాత 3 అంకెలకు ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఒకటే పాయింట్. చూడండి ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకుంటే మనకు ఆన్సర్ ఈస్ 0.5. నెక్స్ట్ క్వశ్చన్, క్యూబ్ ద రూట్ 0.00034300343 అనేది మన క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ జీరోలతోని పాయింట్లతోని సంబంధించుకున్న ఇచ్చిన అంకెలు ఏమి ఉన్నాయి, 343 అంటే రూట్ రాసుకున్నా రాసుకోకుండా పర్లేదు. ఈ 343ని ఏమనగా రాసుకోవచ్చు, మనం 7 క్యూబ్గా రాసుకోవచ్చా. చూడండి ఒకసారి 7 క్యూబ్గా రాసుకోవచ్చా. 7 × 7 × 7 7 7 49 49 × 7 343 అంటే 7 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. అంటే రూట్ 7 క్యూబ్ అంటే క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయింది కదా, పోతే మనకు 7 మిగులుద్ది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది క్యూబ్ రూట్ కాబట్టి పాయింట్ల తర్వాత 3 అంకెలకు ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 3 అంకెల తర్వాత ఒక పాయింట్ పెట్టుకోవాలి. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 1 2 అంటే ఇక్కడ 2 పాయింట్ల తర్వాత ఒక పాయింట్ పెట్టుకోవాలి. 2 అంకెల తర్వాత ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ అంటే రూట్ 0.000343 మనకు 343 తీసుకుంటే ఈ 343 ఎలా వచ్చింది, 7 క్యూబ్ అనేది 343 యొక్క వాల్యూ. నెక్స్ట్ ఎప్పుడు ఏం చేయాలి, 7ని ఇలానే ఉంచుకొని పాయింట్ తర్వాత 3 అంకెలకు ఒక పాయింట్ ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళి పెట్టుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అలాంటి 1 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 2 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి మనం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, నెక్స్ట్ ఒక మోడల్ చూద్దాం. ఇందులోనే భాగంగా ఒక మోడల్, క్యూబ్ రూట్ ఆఫ్ 0.125 అలాగే ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 0.0009 అనేది మనకు క్వశ్చన్. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఇచ్చిండు, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇచ్చిండు. మనకు ఇంతకుముందు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎట్లా చేసామో చూద్దాం, అలాగే క్యూబ్ రూట్ కూడా ఎలా కనుక్కున్నామో చూసాం. డైరెక్ట్ మనం షార్ట్కట్లో 125 ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 125 ఏ విధంగా రాసుకోవచ్చు, 5 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే 5 క్యూబ్ అంటే 5 × 5 × 5 5 5 25 × 5 = 125. నెక్స్ట్ ఏం చేయాలి, 5 క్యూబ్ కాబట్టి క్యూబ్ను ఇది క్యాన్సిల్ అయ్యేది కాబట్టి మనకు మిగిలేది ఎంత, 5. నెక్స్ట్ క్యూబ్ కాబట్టి పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి మనకు 3 అంకెలకు ఒక నెంబర్ తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇది స్క్వేర్ రూట్, ఇది క్యూబ్ రూటు, ఇది స్క్వేర్ రూట్. నెక్స్ట్ ఈ 9 తీసుకోండి. 9 మనం ఏం చేస్తే వస్తుంది, 3 స్క్వేర్ చేస్తే వస్తుంది కదా, =9. నెక్స్ట్ స్టెప్లో 9 స్క్వేర్ కాబట్టి పాయింట్ తర్వాత 2 అంకెలకు ఒక పాయింట్, అలాగే 2 అంకెలకు ఒక పాయింట్, మొత్తం టోటల్ ఎంత అవుతుంది, 2. ఇక్కడ కూడా మనకు 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. మనకు ఒకటే ఉంది కాబట్టి 9 0.09 అనేది ఆన్సర్. నెక్స్ట్ అండర్ రూట్ 1225 = 35. అండర్ రూట్ 1225 = 35 అయినా అండర్ రూట్ 12.25 ప్లస్ అండర్ రూట్ 0.1225 ప్లస్ అండర్ రూట్ 0.001225 = ఎంత. చూడండి ఇక్కడ అండర్ రూట్ 1225 అండర్ రూట్ 1225 యొక్క వాల్యూ మనకి ఇచ్చిండు ఎంత, 35. ఒకసారి చూడండి ఇక్కడ అండర్ రూట్ 12.25 మామూలుగా మనకు ఈ పాయింట్ తీసేస్తే 1225 యొక్క వాల్యూ ఎంత, 35. ఈ స్క్వేర్ యొక్క రూటే కదా, స్క్వేర్ యొక్క రూట్ ఎలా చూస్తాం మనం, ఇక్కడ క్యూబ్ ఉంటే క్యూబ్ రూట్, ఇక్కడ ఏం లేదంటే స్క్వేర్ రూట్ వాల్యూ అనుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి,
స్క్వేర్ రూట్లో పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇందులో కూడా 1225 ఉంది. ఈ 1225 మనకు వాల్యూ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి 35. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. అంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టాలి. మళ్ళీ 2 అంకెలు ఉన్నాయి. రైట్ సైడ్ నుంచి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టాలి. మొత్తం టోటల్ ఎంత? 2. ఇక్కడ ఈ అంకెలో 2 సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 2 సంఖ్యల తర్వాత పాయింట్ అంటే ఇక్కడ 1 2 ఇగో పాయింట్. నెక్స్ట్ √0.001225. ఇక్కడ మనకు 1225 వాల్యూ కూడా మనకు 35. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? పాయింట్ తర్వాత 2 సంఖ్యలకు 1, 2 సంఖ్యలకు 1, 2 సంఖ్యలకు 1 మొత్తం యాడ్ చేస్తే మనకు 3 వస్తుంది. ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళి 3 సంఖ్యల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3 3 అంకెల తర్వాత పాయింట్. నెక్స్ట్ వీటిని మొత్తం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ రావడం జరిగింది. 3.5. ఇక్కడ పాయింట్ సమానంగా చేసుకోవాలి. 3.5. నెక్స్ట్ 0.035 యాడ్ చేస్తే 5 5 + 3 8 5 + 3 8 పాయింట్ 3. ఆన్సర్ ఇస్ 3.885. 3.885. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇంకొకటి √15625 ఈక్వల్ టు 125 అయినా √1.5625 ప్లస్ √0.01565 ఈక్వల్ టు ఎంత అనేది క్వశ్చన్. ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు కింద రాసుకుందాం. √1.5625 ప్లస్ √0.01565 ఈక్వల్ టు ఎంత అనేది క్వశ్చన్ అడిగిండు. ఇక్కడ చూడండి 15625 వాల్యూ మనకు ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ స్టెప్లో 1 పాయింట్తో సంబంధం లేకుండా ఫస్ట్ 15625 వాల్యూ ఎంత? 125. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఇది స్క్వేర్ రూట్ కాబట్టి పాయింట్ తర్వాత 2 అంకెలకు 1, 2 అంకెలకు 1 మొత్తం ఎంత? 2 కాబట్టి ఇక్కడ కూడా రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటే 1.25. నెక్స్ట్ 15625 యొక్క వాల్యూ ఎంత మనకు? 125. చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలకు 1 పాయింట్, 2 అంకెలకు 1 పాయింట్, 2 అంకెలకు 1 పాయింట్ అంటే మొత్తం యాడ్ చేస్తే మనకు 3 అంకెల తర్వాత రైట్ సైడ్ నుంచి పాయింట్ పెట్టుకోవాలి. 1 2 3.125. నెక్స్ట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1.25 0.125 5731 1.375 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ ఒకసారి మైనస్ ఇస్తే ఏ విధంగా చేద్దామో చూద్దాం. √125 ఈక్వల్ టు 5 అయినా √125 మైనస్ ఇక్కడ 0.125 0.0000125 వాల్యూ ఎంత? చూడండి ఒకసారి ఇంతకుముందు స్క్వేర్ రూట్ చూసాం, ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ వాల్యూ చూద్దాం. ఇక్కడ √125 వాల్యూ మనకు 5 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్లు 0 తీసిస్తే 125 ఉంటుంది కాబట్టి మనకు 125 వాల్యూ ఎంత? 5. క్యూబ్ రూట్ కాబట్టి పాయింట్ తర్వాత 3 అంకెలకు 1 తీసుకోండి. 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 1. ఈ 1ని ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 125 అంటే మళ్ళీ 5. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? పాయింట్ తర్వాత 3 అంకెలకు 1, మళ్ళీ 3 అంకెలకు 1 ఎన్ని ఉన్నాయి? మొత్తం 2 ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఒక సంఖ్య ఉంది, ఇంకో సంఖ్య లేదు కాబట్టి 0 తర్వాత పాయింట్ ఈక్వల్ టు 0.5. ఇక్కడికి వెళ్ళి 0.0 బై పోతే ఎంత? చూడండి ఇక్కడ 10 తీసుకుంటే 10 - 5 5. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పోతుంది కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది. 4.45
ఈక్వల్ టు ఆన్సర్ ఈస్ 0.45. సింప్లిఫికేషన్లో ఈరోజు మనం రూట్లో కానీ క్యూబ్ రూట్లో కానీ పాయింట్లు ఉంటే ఏ విధంగా చేయాలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మీకు మరొక ట్రిక్ సింప్లిఫికేషన్లో భాగంగా మరొక ట్రిక్ చూద్దాం.